హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనం ఎగ్స్తోనైతే చాలా రకాలుగా చాలా వెరైటీస్ అయితే చేసుకొని ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా డిఫరెంట్గా అయితే ఎగ్ కర్రీ అనేది ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ దీనికోసం అయితే ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఎగ్ అనేది పగలగొట్టేసుకోవాలండి. మనం ఈ కర్రీకి ముందుగా ఇలా ఆమ్లెట్లు అనేటివి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా ఎగ్ని పగలగొట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో పైనుంచి కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసుకుంటే మన కర్రీలో ఆమ్లెట్ అనేది చక్కగా చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి, టేస్టీగా. చూసారు కదా, లైట్గా సాల్టు అలాగే లైట్గా కొంచెం కారం వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక పక్క ఫ్రై అయిపోయింది, దీన్ని ఇప్పుడు రిటర్న్ చేసేసుకుందాము. ఇంకో పక్క కూడా చక్కగా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ రెండు వైపులా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలాగే మనం ఎన్ని ఎగ్స్ తీసుకున్నామో అవన్నిటిని ఇలాగే ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న అయితే 1 బై 1 అయితే ఇలా వేసేసుకుంటున్నానండి. ఆమ్లెట్ లాగా వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ కర్రీ అనేది మనకి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే మీరైతే ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను తీసుకున్న 4 ఎగ్స్తోనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 వరకు పొట్టు తీసుకొని వేసేసుకోవాలి, దంచుకొని. అలాగే దాంట్లో కొద్దిగా కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. ఈ కర్రీలో మనకి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు నేను ఇక్కడ ఒక 3 వరకు తీసుకున్నాను. అలాగే దీంట్లో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి. ఇదంతా కలుపుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేటివి బాగా మగ్గించేసుకోవాలి, మూత పెట్టేసుకొని. మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుందామండి. చూసారు కదా, ఉల్లిపాయల ముక్కలు అనేటివి ఇంకాస్త మగ్గాలి. మనకి కలర్ కొంచెం మారితేనే ఈ కూరకు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం కలర్ మారాలి. ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసేసుకుందాము. ఇక్కడైతే చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా కలర్ మారి చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు మనం ఆల్రెడీ ఆమ్లెట్లలో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఓన్లీ కూరకు సరిపడినంత వేసేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి, ఒక పావు టీ స్పూను ధనియాల పొడి. ఇలా మసాలాలు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న మసాలాలు చక్కగా ఉల్లిపాయలకు అంతా అంటే విధంగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలండి. 1 నిమిషం పాటు చక్కగా ఆయిల్లో మసాలాలు కూడా బాగా మగ్గిపోతాయి. చూసారు కదా, 1 నిమిషం తర్వాత అయితే చూసుకుంటే ఆయిల్ కూడా పైకి చక్కగా ఇలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి, ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతాయి. వాటర్ వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఈ టైంలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లని 1 బై 1 ఈ కర్రీలో అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఇందులో ఉంచుకొని కూరలోనే తర్వాత వీటిని అయితే రిటర్న్ చేసేసుకోవాలండి. చక్క మసాలా అంతా రెండు వైపులా అంటుతుంది ఆమ్లెట్కి. మనం తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే రెండు వైపులా అయితే తిప్పేసుకున్నానండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మనం వేసుకున్న వాటర్ మొత్తం చక్కగా ఇంకిపోయే విధంగా బాగా మగ్గించేసుకోవాలన్నమాట. చిన్న మంట మీద పెట్టుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది. వాటర్ కూడా మనం చిన్న గ్లాసే పోసుకున్నాం కాబట్టి
చూసారు కదా, తొందరగా ఎగిరిపోయినాయి వాటర్ కూడా. చక్కగా ఇలా దగ్గరగా అయిపోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎగ్ కర్రీ అనేది. మనం ఈ ఒక్క ఆమ్లెట్‌తోనే అన్నం అంతా కలుపుకొని తినేయొచ్చండి. చక్కగా గ్రేవీ, ఉల్లిపాయలది ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్‌తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇంతే, ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతో టేస్టీగా ఉండే డిఫరెంట్ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.